మన సమాజంలో చాలాసార్లు కనిపించకుండా పోయే ఒక వర్గం ఇప్పుడు వారికి అవకాశాలు వస్తున్నాయి. మార్పు మొదలైంది. ఇదంతా ఎవరి కోసం అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కోసం. తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా గతంలోనే ఒక పెద్ద ముందడుగు వేసింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్జెండర్స్కి కానిస్టేబుల్స్గా ఉద్యోగాలను ఇచ్చింది. అవి కేవలం ఉద్యోగాలు కాదు, సమాజంలో మేం కూడా చెయ్యగలం అని చెప్పే ఒక అవకాశం మాట. దాన్ని కొనసాగిస్తూ ఇవాళ హైదరాబాద్ మెట్రో స్టేషన్లో కూడా పలు విభాగాల్లో ట్రాన్స్జెండర్స్కి ఉద్యోగ అవకాశాలను ఇస్తోంది. టికెట్ ఇష్యూ చేసే కౌంటర్స్, అలాగే కస్టమర్ సర్వీస్, అలాగే స్టేషన్ అసిస్టెంట్స్ లాంటి రోల్స్లో వీరు తమ విధుల్ని నిర్వహిస్తున్నారు. ఇవి కేవలం ఉద్యోగాలు కాదు, గత కొన్నేళ్లుగా సమాజం వారిని చూస్తున్నటువంటి డిస్క్రిమినేషన్, రిజెక్షన్, అలాగే ఇన్సెక్యూరిటీకి ఒక పెద్ద పాజిటివ్ ఆన్సర్గా మనం పరిగణించాలి. ప్రభుత్వం చెప్తోంది ఒకటే, టాలెంట్కి అలాగే జెండర్కి సంబంధం లేదు. ఈ తరహా అవకాశాలు ఇస్తూ వెళితే వాళ్ళల్లో స్టెబిలిటీ పెరిగి సొసైటీలో వారి గౌరవ మర్యాదలు పెరుగుతాయని. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని చూసి చాలా సంస్థలు ట్రాన్స్ కమ్యూనిటీకి డోర్స్ ఓపెన్ చేసే దిశగా ఇన్స్పైర్ అవుతున్నాయి. నిజానికి మనం కూడా మార్పును మొదలు పెట్టచ్చు. జడ్జిమెంట్తో కాదు, యాక్సెప్టెన్సీతో. ఒక్కొక్క ఉద్యోగం, ఒక్కొక్క అవకాశం మన సమాజంలో వివక్ష రహితంగా మార్చడానికి దోహదపడతాయి. మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.